నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం నుంచి బరిలో దిగుతానన్న పవన్, పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేశామన్న జనసేనాని. మరో 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. ఆదిలాబాద్కు ఆత్రం సక్కు, మల్కాజ్గిరికి రాగిడి పేర్లు ఖరారు. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక. జమిలి ఎన్నికలకు సై అన్న కమిటీ. ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ వెల్లడించిన ఎంపిక కమిటీ సభ్యుడు అధీర్ రంజన్. భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 335, నిఫ్టీ 148 పాయింట్ల లాభం. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదని తెలిపారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఈబీసీ నేస్తం కింద నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకు భ్రష్టు పట్టించే మోసగాడు గుర్తొస్తాడని సీఎం జగన్ అన్నారు. 5 ఏళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లుగా భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తారని చెప్పారు. ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవు అంటూ ఫైర్ అయ్యారు. పేదవాడి భవిష్యత్పై యుద్ధానికి కూటమి వస్తోందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సీఎం జగన్ కోరారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే, బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని అంటే, చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్పితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు, ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు, మీ బిడ్డ మీదికి రాదు, మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు 2014లో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019లో ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి. టీడీపీ అధినేత చంద్రబాబు 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో మొత్తం 94 మంది పేర్లను ప్రకటించిన టీడీపీ తాజాగా 34 మందితో రెండో జాబితాను ప్రకటించింది. 2 జాబితాలు కలిపి ఇప్పటివరకు మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గురజాల స్థానంలో ఎరపతినేని శ్రీనివాస్కు టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ. ఆత్మకూరు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ దక్కింది.
పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇచ్చారు జనసేనాని. ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పేశారు పవన్ కళ్యాణ్. బీజేపీ పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేసినట్లు ప్రకటించారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైందన్నారు. భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. 2009 నుంచి కూడా అందరూ 14లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను మాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. కాదు, కొంత నేలని ఇక్కడ అడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా. ఇప్పుడు 100% కొట్టాలి. ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదాపాతాలని తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నా. దెబ్బ పడే కొద్దీ, ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తా. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాను, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను అలా వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అధాపత్రం తొక్కేస్తాను. ఇదే నిర్ణయం. రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా సంతకాలు ఫోర్జరీలతో పేర్ని నాని పట్టాలు అందజేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని అక్రమాలపై ఎలక్షన్ కమిషన్కు కొల్లు రవీంద్ర కంప్లైంట్ చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో తన కొడుకును గెలిపించుకోవాలనే తాపత్రయంలో పేర్ని నాని పేద ప్రజలకు మోసం చేస్తున్నారని అన్నారు. లబ్ధి పొందాలనే దురాలోచనతో పేర్ని నాని కుటుంబం పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. ప్రజలకు దొంగ పట్టాలు ఇస్తూ వారిని మోసం చేస్తున్నారని ఏపీ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశామని ఆయన చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని గారు దొంగ పట్టాలు సృష్టించి ప్రజలు మోసం చేస్తున్నటువంటి విషయం పైన రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు. నిన్న ఎంఆర్ఓ తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పట్టాలకి శాంటిటీ ఏమైనా చూపించండి చెప్పినా కూడా వాళ్ళు సరైనటువంటి చూపించకుండా అక్కడ కేవలం స్ట్రీట్ ఫీల్డ్ అనో లేదంటే దాని మీద వచ్చిన నెంబర్ అయితే ఇచ్చేస్తున్నారు. RSS నెంబర్ కానీ, డేట్ కానీ, దాని మీద స్టాంప్ కానీ ఏమీ లేదని చెప్పి మేము అడిగినా కూడా దానికి సమాధానం చెప్పకుండా స్టాంప్ లేకపోతే అది పనికిరాదని చెప్పారు. సాక్షాత్ ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. మరి నిన్న జేసీ గారిని, కలెక్టర్ గారిని కూడా మేము మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఖచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తాజాగా మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
మల్కజ్గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్కు అక్రమ్ సక్కు అభ్యర్థిత్వాలను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఇప్పటివరకు 11 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి కలిశారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్తో మంత్రాలు జరిపారు. కాంగ్రెస్లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మల్లారెడ్డి కాంగ్రెస్ నేతల చుట్టూ తిరగడం చూస్తుంటే ఆయన పార్టీ మారడం ఖాయమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. సీఎం రేవంత్ జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీలో గత కొంతకాలంగా జితేందర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండిచేయి చూపడంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జితేందర్ను సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్లోకి రావడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి షాక్నిస్తూ ఆ టికెట్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జితేందర్ కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామా లేఖను తెలంగాణ భవన్కు పంపారు. 2 దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయం చేసిన పెద్దిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడం కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి రాజీనామా చేయడం బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలినట్లయింది. గ్రూప్ 1లో 3 సార్లు మూల్యాంకనం జరిగిందని ఆధారాలున్నాయని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఆధారాలు పరిశీలించాకే హైకోర్టు తీర్పిచ్చిందని చెప్పారు. డబ్బుల వాటాల కోసం 3 సార్లు మూల్యాంకనం జరిగిందని తెలిపారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తోంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. నేను హైకోర్టు తీర్పులో గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్ మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? భావితరాలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశంతోనే జనసేన అధినేత పవన్ పార్టీ పెట్టారని పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో పొత్తుతో ముందుకు వెళ్లడం జరుగుతోందని అన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. జరిగిన ఈ ప్రస్థానం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా తెలుగు జాతి కోసం భావి తరాలకి ఒక ఆదర్శవంతంగా నిలబడాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, సామాన్యుడి గలం కోసం ఎవరు ముందుకు రావడం లేదు, రాష్ట్రానికి రావాల్సిన మన వనరులు కానీ మన సరిహద్దుల్లో ఉన్న మన అంశాలపైన పోరాటం చేసుకుంటున్నాం తప్ప రాజకీయ కోణంలో చూసి సగటు మానవుడు కుటుంబంలో మాత్రం మార్పు రాకుండా రాజకీయ నాయకులు స్వార్థాల కోసం చేస్తున్న ఆలోచనతోటి ఆయన ఆ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చక్కటి సిద్ధాంతాలు ఆ రోజున ఆలోచించి జనసేన పార్టీని స్థాపించారు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీ పాలనలో ఉత్తుత్తి సామాజిక న్యాయమే జరుగుతోందని సంజీవ్ కుమార్ ఆరోపించారు. వైసీపీలో బీసీలకు పదవులు ఉంటాయి కానీ అధికారాలు ఉండవు అని అన్నారు. కర్నూలు అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరారని చెప్పారు. కర్నూలు నుంచి వలసలు నివారించలేకపోయాననే బాధ ఉందన్న సంజీవ్ కుమార్ త్రాగునీరు కూడా ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే అని సంజీవ్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు మొదలైంది. మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీ తిరుగుబాటు చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలోని ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు కమిటీ సభ్యులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 7 నెలల పాటు విస్తృత స్థాయి చర్చలు, పరిశోధనల అనంతరం కమిటీ 18,626 పేజీలతో కూడిన నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, దానివల్ల కలిగే లాభాలు, ఎదురయ్యే సమస్యలు వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించారు. కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఉన్నత స్థాయి కమిటీని 2023 సెప్టెంబర్ 2న నియమించారు. రచయిత్రి, దాత, సామాజిక కార్యకర్త సుధామూర్తి నేడు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సమక్షంలో ఎగువ సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె భర్త, ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయయాత్ర మహారాష్ట్రలోని నాసిక్లో సాగింది. ఈ సందర్భంగా రాహుల్ స్ట్రీట్ మీటింగ్లో ప్రసంగించారు.
దేశంలో పోలీస్ పరీక్షలకు ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు నిరుద్యోగులు రుణాలు తీసుకొని చదివి హాజరవుతున్నారని, వారి రుణాలు ఎవరూ తీర్చలేదని, కానీ బడా కోటీశ్వరులకు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఈ సర్కార్ మాఫీ చేసిందని రాహుల్ దుమ్మెత్తిపోశారు. చిన్న దుకాణదారుల రుణాల్లో రూపాయి కూడా తగ్గించరన్నారు. ఇది అన్యాయం కాదా, ఆర్థిక అసమానత కాదా అని ప్రశ్నించారు. దేశంలో 22 మంది కోటీశ్వరుల వద్ద గల ధనం దేశంలో 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సొత్తుతో సమానమన్నారు. ఇలాంటి ప్రజల కోసమే, వారికి న్యాయం కోసమే తాను ఈ న్యాయయాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు. ये जो एग्जाम लेते हैं, पुलिस का एग्जाम लेते हैं, अलग अलग एग्जाम लेते हैं, आईएएस आईपीएस का एग्जाम लेते हैं, इनका कितना कर्जा माफ किया? 1 रुपया नहीं किया। मजदूरों का कितना किया? 1 रुपया नहीं किया। छोटे दुकानदारों का कितना किया? 1 रुपया नहीं किया। और सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपए इसने कर्जा माफ किया। तो ये आर्थिक अन्याय है। हिंदुस्तान में 22 लोग हैं, 22 लोग जिनके पास उतना ही धन है जितना। భారత ఎన్నికల కమిషన్లో కొత్త కమిషనర్లుగా పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధు, కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో కూడిన కమిటీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు సమావేశమైందని అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ఈ సమావేశానికి కేవలం 10 నిమిషాల ముందు 6 పేర్లతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఈ ఎంపిక తీరు పట్ల తాను అధిక్షేపణ నమోదు చేసినట్లు చౌదరి తెలిపారు. యువతరం మినహా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడంతా ఓటీటీల్లోనే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సినిమా వచ్చినా రేపు ఎలాగూ ఓటీటీలో వస్తుంది కదా అని ఓ నెల రోజులు ఆగి ఓటీటీలోనే చూస్తున్నారు. వీటికి ఉన్న క్రేజ్ను గమనించిన నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద నటులు కూడా ఓటీటీల్లో వచ్చే మూవీలు, వెబ్ సిరీస్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓటీటీల్లో వచ్చే కంటెంట్లో అసభ్యత, అశ్లీలత ఎక్కువ ఉంటుంది. దీంతో ఇంటిల్లిపాది టీవీ ముందు కూర్చొని చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం 18 ఓటీటీలపై కొరడా ఝిడిపించింది. ఓటీటీకి చెందిన 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కేంద్రం బ్లాక్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 72,570.10 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే కొనుగోళ్ల మద్దతుతో కోలుకుంది. ఇంట్రాడేలో 73,364.30 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 335.39 పాయింట్ల లాభంతో 73,097.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 148.95 పాయింట్ల లాభంతో 22,146.65 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.82గా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.